మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రకృతి వనం ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఫెర్మెంటెడ్ రైస్, చద్దన్నం. సో జనరల్గా కార్బోహైడ్రేట్స్ మార్నింగ్ రైస్ తినకూడదు అంటారు, మళ్ళీ చద్దన్నం అయితే మంచిది అంటారు. అదే చద్దన్నం కూడా ఏ రైసు అని కెమికల్స్ లేకుండా ట్రైబల్స్ పండించి వెదజల్లింటారు చూడు. మంచి కార్బన్, ఆర్గానిక్ కార్బన్ 3 అబౌవ్ ఉండే సాయిల్ నుంచి అట్లా వర్షంతో పండిండే రిచ్గా మైక్రోబియల్ యాక్టివిటీ ఉండే న్యూట్రిషన్ ఫ్లో అయిండే ఆ రైస్తో చేసుకుందనండి. లేదా రాగి ముద్ద చేసుకుంటారు కదా, ఆ రాగి ముద్దలో కూడా మీరు ఈరోజు చేసిన రాగి ముద్దలు తినేసినాక ఇంత ముద్దలో నీళ్లు పోసేసేయండి. దేశీ రైసు, పాలిష్ పౌండెడ్ రైస్, వాటిలో నీళ్లు పోసేయండి. రేపు పొద్దున పిసుకొని తాగితే సూపర్ డూపర్ ఫుడ్. అది మీరు బీటోలు అన్నాం కదా, సూపర్ బీటోలు. దాంట్లో ఫర్మెంటెడ్ ఫుడ్స్, దాంట్లో పొల్లటి దేశీయ పాలతో చేసుకునే మజ్జిగ కలుపుకుంటే కూడా ఇంకా మంచిదే. ఫర్మెంటెడ్ ఫుడ్స్ ప్రతిరోజు తినండి. లేదు ఒక రోజు రాగి జావా, ఇంకో రోజు ఫర్మెంటెడ్ ఫుడ్. మీ బీటోలు బాగుంటుంది, మీ కాల్షియం బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలా బెస్ట్. ఆ రైస్ కూడా మీరు తెల్లగా ఉండే, ఇప్పుడు అదేదో అన్ని రైసులు ఉన్నాయి కదా, యూరియా డిఏపిఎస్ 60 బస్తాలు పడి నైస్గా భలే ఇట్లా పట్టుకుంటే ముచ్చల్లాగా ఉండే అట్లా రైస్తో తినే ఫర్మెంటెడ్ ఫుడ్లో కూడా కొంచెం మంచిదే. బట్ ఇంత మంచి జరగదు. ఫర్మెంట్ ఏది చేసినా ఫర్మెంట్ అవుతుంది. ఎందుకు? మీకు లోకల్గా ఉండే మైక్రోబ్స్, చెట్ల మధ్యలో ఉండే మైక్రోబ్స్. ఇప్పుడు బాగా నువ్వు న్యూయార్క్ సిటీలో పోయేసి ఆడ తోడు పెట్టావు అనుకో, మంచి బ్యాక్టీరియా ఆడొస్తుంది. ఎట్లుంటుంది? ఇప్పుడు నానో పార్టికల్స్ లెవెల్లో ఉంటాయి అట్మాస్ఫియర్లో. నిన్ను రాగి చెట్టు చుట్టూ 108 సార్లు తిరిగమ్మా నీకు పిల్లలు పుడతారంటే రాగి చెట్టు తిరిగిదానికి కాదు పుట్టేది. పొద్దునే లేచి 108 సార్లు తిరిగితే మంచి ఆక్సిజన్ తీసుకొని ఆ చెట్టు వదిలేసిన మైక్రో నానో పార్టికల్స్ నువ్వు ఇన్హేల్ చేస్తే పిల్లలు పుట్టేదానికి పీసీఓడీలు వీటిని పోయి వచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే నువ్వు పొద్దునే లేస్తావు, అలా తల్లికి పడుకుంటావు, ఫుడ్ మార్చింటావు, చెత్త దినములు ఇవన్నీ అవుతాయి కాబట్టి పిల్లలు పుట్టేదానికి ఛాన్స్ ఉంది. అదే చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు ఏం పుట్టరు. నీ లైఫ్ స్టైల్ మారాలి, అది ఇంపార్టెంట్. అయితే సార్, ఇప్పుడు చాలా రకాల రైసెస్ వచ్చేసాయి. మనం జనరల్గా తింటుంది వైట్ రైస్, మళ్ళీ ఇప్పుడు బ్రౌన్ రైస్ వచ్చింది, రెడ్ రైస్ వచ్చింది, కినోవా రైస్ వచ్చింది. సో జనరల్గా రైస్ ఏదైనా చూస్ చేసుకోవాలంటే దీంట్లో మిల్లెట్స్ కాకుండా దీంట్లో ఏదైతే బెటర్ అంటారు? అది కినోవా కూడా మిల్లెట్టే. కినోవా అనేది అమెరికా వాళ్ళ మిల్లెట్. అది రేట్ ఎక్కువ కాబట్టి డబ్బులు ఉండేవాళ్ళు అది మంచిది అనుకుంటారు. మన రాగులు, జొన్నలు, సజ్జలు చాలు. మన అందరూ పొద్దునే రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టె తింటే మీరందరికీ రోగాలు పోయి డాన్స్ చేసుకుంటూ పోతారు మీ ఆఫీసుల నుంచి. మీరు ఇంత సింపుల్గా నేను ఇంతకంటే తక్కువ చేసి ఏమి చెప్పలేను. ఇప్పుడు గాలి నీళ్ళు ఆహారం అనుకున్నాము, మీ ఆహారమే అడుగుతాడు కాబట్టి ఎక్కువ క్వశ్చన్లు. పొద్దునే రాగి ముద్ద, సాయంత్రం జొన్న రొట్టె, ఇంతనా చేయలేకపోతే ఎట్లా? ఒక నెల ఆ ఎక్స్పీరియన్స్ కాండి. సో ఈ మిల్లెట్స్లో కోడో మిల్లెట్ అంటే ఆరికలు సూపర్. అది టేస్టీగా ఉంటుంది, వదలరు మళ్ళా దాన్ని. సో మీరు సజ్జ రవ్వతో ఇడ్లీ చేసుకోవచ్చు, సజ్జలు బాజ్రా ఇడ్లీ చేసుకోవచ్చు. మీరు దోశలు, ఇడ్లీలు అన్నీ కూడా వీటితో ఏవైనా చేసుకోవచ్చు టేస్టీగా. సో ఇవన్నీ మంచిదే. సో మిల్లెట్స్ బాగా లాగుండే వాళ్ళు ఉత్తమ మిల్లెట్స్ తిన్నా ఓకే. బట్ సన్నగా ఉండేవాళ్ళు మిల్లెట్సే తింటే క్వాంటిటీ తక్కువ తింటారు కాబట్టి ఇంకా సన్నగా అయిపోతే మంచిది కాదు. సో మినిమం వెయిట్ కంటే తగ్గిపోయేది మంచిది కాదు కదా. ఎట్లయినా పర్ఫెక్ట్ గా యూజ్ అవుతాయి అంటారా వెయిట్ లాస్ కి? 100%, నో డౌట్. ఎందుకంటే వాల్యూమ్ తినలేవు. ఇప్పుడు మిల్లెట్స్ నువ్వు రైస్ తింటావు కదా, అంత మిల్లెట్స్ తినలేవు కదా. రాగి ముద్ద తింటే తింటావు. ఇప్పుడు జొన్న రొట్టె ఇన్ని జొన్నలు వేస్తే 2 రొట్టెలు వస్తాయి. ఇంత రైస్ తింటావు కదా, మరి ఒక గ్లాస్ రైస్ తినేస్తావు. ఒక గ్లాస్ జొన్నలతో 6 రొట్టెలు వస్తాయి. 6 రొట్టెలు ఇప్పుడు తినలేడు. సో వెరీ సింపుల్, క్వాంటిటీ ఉండదు, క్విక్గా డైజెస్ట్ కాదు. సో మళ్ళీ తొందరగా తినవు. నువ్వు రైస్ ఇడ్లీ తింటే సాయంత్రం లోపల 4 సార్లు తినింటావు ఏదో ఒకటి. మెయిన్ మీల్స్ 3, మధ్యలో కాఫీలు, మధ్యలో కేకులు, ఇవన్నీ. సో నీకు అదే నువ్వు జొన్నలు తిన్నావనుకో, రాగి ముద్ద తిన్నావనుకో, 2 మీల్స్ చాలు. 3వ మీల్ కూడా అవసరం లే. అట్ ది మోస్ట్ 3 మీల్స్ అంతే. 4వ మీల్ 4 తినాలని కూడా అనిపించదు ఇవి తింటే కన్నా. 2 మీల్స్. సో క్వాంటిటీ తగ్గిపోయా, వాల్యూమ్ తగ్గిపోయా, ఆటోమేటిక్గా వెయిట్ లాస్ అవుతారు. అవును. అంటే 3వ మీల్లో జనరల్గా చాలా మందికి నిద్ర రాదు, సరిగా ఏం రాదు కదా సార్. అంటే లైట్గా ఏదైనా యాడ్ చేసుకోవాలంటే ఏం యాడ్ చేసుకోవచ్చు అంటారు? అంటే నైట్ టైం అనే నైట్ టైము మీరు ముఖ్యంగా ఆలోచించాల్సి ఏమంటే ఫుల్ అయితే నిద్ర వస్తుంది అనేది అబ్సర్డ్. ఎందుకంటే మీరు ఎప్పుడు ఫుడ్ పెడతా ఉంటారు రెగ్యులర్గా,
అప్పుడే యాసిడ్స్ మైండ్ అంతా మైండ్ ప్రిపేర్ అవుతుంది ఫస్ట్. అంటే మీరు 1 గంటకు నేను మొంచేయాలి అంటానే 1 గంట కాగానే చూడు 10 నిమిషాలు అని అని మొత్తం అంతా ఫ్లో కావడము, యాసిడ్ నీకు జ్యూసెస్ అన్ని పొట్లకి రావడము, ఆకలికి రావడము, ఆ జ్యూస్ రిలీజ్ చేయడము, తినకపోతే మండిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. మీరు ఎప్పుడైతే దాన్ని అవాయిడ్ చేసి సాయంత్రం 5 వరకు నీకేం పెట్టనమ్మా అన్నామనుకో, ఆటోమేటిక్గా 1 రోజు 2 రోజులు కొంచెం ఆకలి అనిపిస్తుంది. నువ్వు గట్టిగా మనసు దిట్టవ చేసుకొని 1 గ్లాస్ నీళ్ళు తాగినామనుకో, లేదు ఒక ఆరెంజ్, ఇప్పుడు సీజన్లో ఆరెంజెస్ వస్తూ ఉన్నాయి, ఒక ఆరెంజ్ తినేసి గప్చిప్ కొన్నామనుకో, 2వ రోజు 3వ రోజు నుంచి మీకు ఆకలి ఉండదు. సో ఆ టైంలో వీడు ఎట్లా పెట్టాడు అని చెప్పి వదిలేస్తుంది. సో మీరు రిపీటెడ్ గంటకు వేస్తా ఉంటే గంటకు అది అడుగుతానే ఉంటుంది. ఎందుకు అడగదు? బజ్జీలు అడుగుతుంది, ఏదో ఒకటి అడుగుతానే ఉంటుంది అది. సో అట్లా 2 మీల్స్ 3 మీల్స్ అని కాదు, ఒకే మీల్తో ఉండి సాయంత్రము అంత ఒక జామకాయో అన్ని గుగ్గిళ్ళే పెడతారు కదా, బఠానీలు శనగలు, ఆ గుగ్గిళ్ళు తినేసి చాలు. నాకు కూడా గుగ్గిళ్ళు తింటే చాలు, అయినా ఏదో కకృతిపడి మళ్ళా తింటా ఏదో ఒకటి ఇదో అని. సో అదేమి తినకపోయినా వెయిట్ లాస్ కాలా. సో 3 మీల్స్ నుంచి 2 మీల్స్కి వచ్చినా బాగానే ఉండా, 1 మీల్స్కి వచ్చి కూడా సరిపోతుందేమో, చూడాలా. ఐ విల్ ట్రై ఫర్ సమ్ టైమ్. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే.